హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. ఇంట్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలనేది మీకైతే చూపిస్తానండి. ఇలా స్టవ్ పైన బాండీ అయితే పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం తిరువాత అయితే వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర ఆవాలు, కొంచెం బాగా తిరువాత కాగనిచ్చిన తర్వాత ఫస్ట్ టమాటా వేసుకుందాం. అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే. టమాటో, ఆనియన్, మష్రూమ్ అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్, పసుపు, కారం వేసుకుందామండి. కారం మీ టేస్ట్కి సరిపడంత వేసుకోండి. మేమైతే కొంచెం తక్కువే తింటామండి కారము. అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇందులోకి అయితే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ అయితే అదే కొంచెం బయటికి వస్తుంది అన్నమాట. అందులో నుంచే బయటకు వస్తుంది వాటర్. ఈ మష్రూమ్ కర్రీ అనేది చాలా హెల్దీ అండి. ఇంకొకటి, మనకి చికెన్లో, మటన్లో ఎన్ని పోషకాలు అయితే దొరుకుతాయో అన్ని పోషకాలు మష్రూమ్లో కూడా ఉంటాయన్నమాట. ఇదిగోండి మా వదినండి, మా అన్న భార్య అనమాట. మన కర్రీకి హాయ్ చెప్పు వదిన. హాయ్. ఇదిగోండి మన కర్రీకి కావాల్సిన వెల్లుల్లి, కొబ్బరి అయితే దంచుతుందండి. ఇలా దంచుకున్న తర్వాత దీని అంతటిని వెల్లుల్లి, కొబ్బరి ఇందులోకి వేసేస్తుందండి కర్రీలోకి. బాగా కలుపుకున్నాం. ఓకే. మా దగ్గర అయితే కొత్తిమీర లేదండి. కొత్తిమీర లేదు కాబట్టి మేము స్కిప్ చేస్తున్నాము. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాం. ఒకసారి అయితే చూద్దామండి. ఇదిగోండి కొబ్బరి వేసిన తర్వాత ఆయిల్ అయితే బాగా బయటకు వస్తుందండి. ఇట్లా ఆయిల్ బయటకు వస్తుందంటే బాగా కర్రీ అనేది మగ్గిపోయిందనమాట, మంచిగా ఉడికిందని అర్థం. ఇంకా కొద్దిసేపు ఉండి గ్యాస్ కట్టేసుకోవచ్చండి. ఇదిగోండి ఇంకొక 5 మినిట్స్ ఆగిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉందండి. కర్రీ మంచిగా ఉడికిపోయిందండి. ఇంకా గ్యాస్ అయితే కట్టేసుకుందాం. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నా ఛానల్ అయితే ఇంకా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.